అగ్నియాగడ్డందరేవరో భాస్వనావసుగస్వనావందో యదాగ్రాజౌళయాది విద్యాసత్యాండే అవసనానాం మనస్సుయాపావగాస్వనావసుగస్వనావందో శివేన మాదక్షయాపస్వయాపస్వయాదోవత్రమే సర్వాగం అగ్నేగం ప్రయోగో వామయవచ్చ బలమోచ అనువర్తాం పవమానస్సు వజ్జనః పవిత్రేణ విదర్శనః యప్పో రాజపరాధవాం పునందమాదేవధనాః పునందమలవాదియాం పునందవిశ్వహాజవః జానవేద పవిత్రవద పవిత్రేణ పునాగమాన్ రామదే వదేత్తన అగ్నే కర్తా కృతగంబళం యత్తేవత్త వక్షే అగ్నేవదనంధర బ్రహ్మదేన ప్రేమహే దాభ్యాండపితవదహం పవిత్రేణ హృదయజాం గం బ్రహ్మవణేమహే తయేశ్వరేదేవదేవే వ్యాగాదే యస్సే వక్షే సర్వాదేవతాః తయావదండస్యవాద్యోః వయగస్సవదైరా ఐశ్వరాస్వర్వావరాన్ పాత ప్రాణాక్షరమయమోః దేవామృదే పైసాప్యాభే కృతావలేగ్గే వామృదాం మృగద్భస్రయస్వహే హైతేర్దవన్వహే అగ్నేయకే ప్రణావాం ఏన దేవామృద ఏనాభో దివ్యంగదః ఏన దివ్యారబ్రహ్మణాం గం బ్రహ్మవణేమహే యప్పావమాణే విద్యేదే రవిసంబ్రహ్మః నృమహోనుపాదిపచ్చాయే శుతిబ్రహ్మయస్వర పావమాణే అధ్యేదేన్ రవిసంబ్రహ్మః తప్పైతరసుడేదగే క్షేరకం దప్పలములోనగ పావమాణే స్వసేనే సుదుకాకు దక్షిణాం రవిసంభోగः బ్రాహ్మణేశ్వరహం విద ఏన పవిత్రేణాం ఆత్మానం వేద ఏన సహస్రదాయేన పావాన్యప్రన్భ రాజావచ్చం పవిత్రం స్వేద్యావహం అన్మయం ఏన బ్రహ్మోదయం కోదం బ్రహ్మవణేమహే శ్రేయకుమావరాన్ సోమస్వత్యాయన సమేశ శివరాజా ప్రణామప్రాణవాన్ జన్మేదా భోజ్యం దావరాన్ తత్సవ్య రావణేమహే కాలం విద్యాయాం గానం విద్యమే దేవే స్వస్తిరసురః స్వస్తిర్మానహేభ్యः భోజ్యంకాలిమేషు సల్లాస్తద్భవనే సంజయప్రేన్ ఓం శాంతి 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 ప్రాచ్యాం దేవార్ధ్యమాజం దాన్ దక్షిణాయాం దేవాదాః ప్రలోభాజం దా ప్రదేశాదభో ప్రలోమాజం దావదేశాన్నిశ్యావః వలేహావరస్ప్రయామాజం దా ఓద్దాయాన్ ఏకసమస్వే గిరివాజం దా అదోరాదే నాగేభ్యామాజం దాన్ పాతోప్లే ప్రియాణే కస్వాంసా వేదో అనవేభవారః యత్తమహే ప్రన్నాయ స్వసమేన దువదేశం జప్రే పాతోప్లే రక్మయా సంధ్యాయ క్షేల్యాగాద విద్యాః అవక్షేణ ధర్మ యమ్మాన శుచి రసదారః మేఘవస్తో ప్లేస్వరూపాల్యాసల్ సకాసేవయేంద్రః శుభాం శుభాం ప్రణయాన్ గతోమయాన్ హాత్వాభాయ విగదాసందోః సమకంబసదే దోగో దానప్రదాన మహిమానమేద సత్తత్రాళాత్వం నత్వాక్షర సమనసత్తు వక్వాః సత్తమే లోకాయ హంద ప్రాళాగోవాసే ఆంధ్రగరా సత్తత్త అదత్త ముద్రాగయ సదర్వే అశ్వాసందందే సందవస్వరూపాః అదత్త స్వావోవయాదాస పోద్రాత్మ బ్రహ్మదేవారాం వేరాం ప్రాణాం గృహార సోడాగస్వరాగస్వప్రయతవతే ద్రవల్ల శివదేవక్షయాయ ఫలపాత్రే ఉత్సవార్తే క్షేమాయ భోజ పునరాఘవరాయత సుర్వావధారా ఆనంద నిలయవాస గోవింద గోవింద. ఆనంద నిలయాధీశుడు పరమానందాన్ని ప్రసాదించేటువంటి జగద్ రక్షకుడైనటువంటి స్వామి అట్టి దేవదేవుని దివ్య సన్నిధానంలో నిత్యము జరిగేటువంటి ఒక మహోత్సవం ఎందరో భక్తుల హృదయాలకు అనేకమైనటువంటి సమస్యలని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తూ నూతనమైనటువంటి వివాహ జీవితాన్ని ఆరంభించిన వారికి చక్కని మార్గదర్శనం చేస్తూ ఆయా ధర్మాలని గుర్తు చేస్తూ ఇప్పటికే గృహస్థుగా ఉన్నటువంటి వారికి ఒక సంతృప్తిని ఎలా ఉండాలో దాన్ని కూడా గుర్తుకు తెస్తూ ఆ దేవదేవుడు ప్రతినిత్యం తన దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి ఒకరు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే మరొకరు ఓర్పుని క్షమాగుణాన్ని పెంచుతూ ప్రేమమయమైనటువంటి జీవితాన్ని చక్కగా పాటిస్తూ ధార్మికమైనటువంటి ప్రవృత్తితో
కాలాన్ని గడపవలసిందిగా సూచించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోత్సవం ఈ కళ్యాణోత్సవం. దీనికోసమే స్వామి వైకుంఠం వా పరిత్యక్షే నా భక్తాం త్యక్తుముత్సహే మే అతి ప్రియా హి మద్భక్త ఇది సంకల్పవానసి అని నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను గాని నా భక్తుల్ని మాత్రం ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అన్న దృఢ సంకల్పంతో ఈ భూమి మీద 7 కొండల మీద సాలగ్రామ శిలామూర్తిగా వెలసినటువంటి స్వామి ఆ వెంకటరమణుడు. ప్రియాతి ప్రియంగా దేవదేవుని ఎన్నో పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అటి స్వామిని మనసారా ఆ విశ్వక్సేనాదులు అంతా నిత్యసూరులు స్తుతిస్తూ ఉంటే ఆ విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి అనంత గరుడాది మహాభక్తుల్ని కూడా స్వాగతించి దేవదేవుని దివ్య సన్నిధానంలో చక్కగా స్వస్తి పుణ్యాహాన్ని పూర్తి చేసి సద్యోంకులారోపణతో అందరికీ స్వాగతాన్ని చెప్పి సప్తాతల సార్వభౌమునికి రక్షా సమర్పణ చేయబోయేటువంటి ఈ శుభ సన్నివేశంలో జగద్రక్షకుణ్ణి మనసారా నిండు భక్తితో వేడుకొందాం. జగద్రక్షక గోవిందా గోవిందా, ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. అసేనే సోదరారాయణస్య నేప్రయోతవస్య క్షేమో మణిరాధనస్య శ్రీమణాండ బ్రహ్మాండనాయకస్య శేషాగ్రవాళ శ్రీనివాసస్వామినః వైవైభోత్సవన్మాంగౌ ప్రబంధారాధనంగైష్యే సన్నాడవృత్తాంతవధోదహత్తా స్వయంవరగ్రే మృదే మృధాయ శేషమావాహయామే సకశేషమావాహయామే అనంతమావాహయామే నాగరాజమావాహయామే శేషేదమాధౌ శేషాయ మహాక్షరాయప్యామే పుష్పానహప్యామే శేషాయ నమః పార్థనప్యామే ఘనప్యామే ఆదమనప్యామే శేషాయ నమః గులాభరణవేదామే రాంబలనప్యామే హోర్ణోపనప్యామే సర్వోపచారాంగమప్యామే శేషాయ నమః ఏతే ప్రోతోత్రోత్రయ సమస్తావచారాంగమప్యామే సుప్రీతహాయ పిల్ల వరదాబోందో స్వస్తిరావేదాస్వరామణ స్వస్తిర్విర్వణ స్వస్తిమోదావరోగాగర స్వస్తిధ్యవాదే సదేవా స్వస్తివాయుమభ్యవామహే స్వం స్వస్తి భగవనసేపలే భగవత్పయం సర్వాకనగ్గ స్వస్తి స్వస్తియాయుత్తాదో విశ్వేదేవాలభ్య స్వస్తి వైశ్వానరావనగ్గ స్వస్తి దేవావంతో స్వస్తి సుత్రర్గపాతంబల సుత్రవత్రావణ సుత్రవత్తరేవదే సుత్రేంద్రస్యాగ్రస్య స్వస్తిర అధిదేవతే సుత్రవందావనదేవ సూర్యాచంద్రమధాయ పునర్దతాగ్నతా సంగమేమహే స్వస్తినందాశవేతన మహద్భోనవాయుధ దేవతారాన్ అసురగ్నమింద్ర సమస్సు బృహద్భవనా వివారహేమ అం గోమతమంగళంగ స్వస్యాతేయ మనసా దతాశో ప్రేతబాణిస్తరణం భవద్దే స్వసిలం బాలే శుభయంతో ధ్రువందే రాజా ఓళోద్ధ్రువం దేవో బృహత్పలే ధ్రువంద ఇంద్రస్యాగ్నిస్తరాట్ దారయితాన్ ధ్రువ శుభం శుభం. సర్వలోక రక్షక గోవిందా గోవిందా. ఆ దేవదేవుడు ఈ కలియుగాంతం వరకు తాను కామితార్థ ప్రదులై కళ్యాణ శ్రీనివాసులై సకల శుభాల్ని అనుగ్రహించడానికి ఈ ఆనంద నిలయంలో సదా సన్నద్ధమై అక్కడ ధ్రువమూర్తిగా ఆనంద నిలయంలో ఉంటాడు. ఇక్కడ ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామి అనే ఒక విచిత్రమైనటువంటి నామధేయాన్ని పొంది ఆ శ్రీనివాసుడే ఇక్కడ ఉత్సవ శ్రీనివాసుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇటు స్వామిని ఆశ్రయించి మార్కండేయ మహర్షి ఒక వజ్రకవచం అనే దాన్ని చెప్తారు పురాణాలలో. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సాక్షాత్ నారాయణుడు పరబ్రహ్మ సర్వకారణాలకు కారణమైనటువంటి వాడు కనుక ఆ స్వామిని నేను శరణాగతి చేస్తున్నాను. స్వామి నీ పేరే నాకు రక్షకమై నిలుచుగాక. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణం రక్షతు మే హరి.
వేయి శిరస్సులు అంటే అనంత శిరస్సులు కలిగిన పరమాత్మ అయిన ఆ వెంకటేశుడు నా శిరస్సుని రక్షించుగాక, సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువు ప్రాణాలకు నిలయుడైన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక అని ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమ పాయాద్దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిధీశ్వర పాలయేన్ మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు అని ఆకాశరాజ కుమార్తె అయిన పద్మావతికి భర్త అయిన వెంకటేశ్వరుడు నా ఆత్మను కాపాడుగాక, దేవదేవోత్తముడైన వెంకటేశ్వరుడు నా దేహాన్ని కాపాడుగాక, అలర్మేల్ మంగాపతి సర్వానికి ప్రభు అయిన ఆ వెంకటేశ్వరుడు అన్ని చోట్ల అన్ని కాలాలలో నా సత్కర్మలనన్నిటినీ రక్షించుగాక, సఫలం చేయుగాక అని పురాణ కాలంలో మార్కండేయ మహర్షి ఈ వెంకటరమణుని స్తుతించారు. ఏతద్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితు సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయ అని ఆ అలర్మేల్ మంగాపతి సర్వానికి ప్రభు అయినటువంటి స్వామి అన్ని చోట్ల అన్ని కాలాలలో నన్ను రక్షించాలి అని, ఇది అభేద్యమైనది, ప్రాతకాలంలో సాయం సమయంలో ఇది పఠించాలి అని ఎందరో భక్తులు పఠించి రక్షణని పొందినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం మార్కండేయ మహర్షి చేస్తారు. అదిగో అట్టి ఆ దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీనివాసుడు అందుకోసమే శంఖచక్రధారి అయి స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. ధర్మాచరణ ప్రధానంగా పెట్టుకొని మహర్షులంతా జీవిస్తారు. అట్టి మహర్షుల యొక్క మార్గంలో మనమంతా నడవాలి అని, అందుకనే ఆ మహర్షుల యొక్క గోత్రాలని మనం కూడా స్వీకరించడమే కాదు, స్వామి కూడా అత్యంత మహానుభావుడైనటువంటి వేదాధ్యయన సంపన్నుడైన భరద్వాజ మహర్షిని తన గోత్ర పురుషుడిగా అంగీకరించి స్వామి అదుగో రక్షా స్వీకారం చేస్తున్నారు. వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు. అటు పిమ్మట అదిగో ఆ అలర్మేల్ మంగ అని పిలువబడేటువంటి మహాలక్ష్మి వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని మనం ప్రతినిత్యం స్మరిస్తాం. కరుణామయిగా దయాస్వరూపిణి ఆ శ్రీ మహాలక్ష్మి ఆ తిరుమలేశుని హృదయ పద్మంలో వ్యూహలక్ష్మిగా, తిరుచానూరులో అర్చామూర్తి రూపంలో పద్మావతిగా, అలర్మేల్ మంగగా అర్చనలు అందుకునే తల్లి ఆ అమ్మ. భృగు మహర్షి పరీక్షిస్తే అలక పొంది వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి తల్లి. ఆమె కారణంగానే స్వామి మనల్ని రక్షించడానికి వసుధాదేవే మాధవే బ్రహ్మవత్సర్మణ అరణ్యేర్వ రక్షామదంగోవే. అదిగో ఆ అమ్మ. అమ్మ అనంటేనే అకారం నారాయణ స్వరూపం, మకారం లక్ష్మీ స్వరూపం. అమ్మ అంటే లక్ష్మీనారాయణుని ఇద్దరినీ కూడా స్మరించినట్టు అవుతోంది. అందుకనే అమ్మ అనేటువంటి నామం చాలా విశిష్టమైనటువంటిది. ఇద్దరు అమ్మలున్నారు మనకు. అదిగో ఆ శ్రీదేవి భూదేవి. క్షమాగుణం అమ్మను భూదేవిని మించినటువంటి క్షమయాధరిత్రి అని ప్రశంసించబడుతుంది. దక్షిణ విజ్ఞాన ప్రసాదం భయా దుఃఖాయ కుబేర దక్షయ శ్రీ సర్వాభ్య సమ్యక్ మనస సర్వే రక్షంతు. స్వస్తిపదవత్ర గువదే
कुहेन्द्र पुरये दुरस्य स्थित अभयङ्करः वेट्टस्वाम् रक्षदयक्रभोद्बन्धनः पूर्वं सद्य दक्षिणौ अवलङ्कनौरेर्नन्दः रसाद्वाधिरन्दरः विघ्नादेशप्रसादायन्दभया दुःखद्वावराय कृपा कुबेरदक्षया श्री सर्वाभ्योडाभ्यः सम्यक् सुमनः सर्वे रक्षन्तु इति सर्वत्र रक्षां कृत्वा रक्षामनवर्त समर्पत्रे భవంతోమహాందోళనందో. దేవేరులతో కలసి దేవదేవుడు రక్షను స్వీకరించి తనను నిరంతరం వాత్సల్య భావనతో యశోద భక్తితో అర్చించే అర్చక స్వామికి కూడా రక్షణ అనుగ్రహించారు. ఇప్పుడు అర్చక స్వామి అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కైంకర్యాన్ని వేద విధితో ఆగమ శాస్త్ర విశేషమైనటువంటి పురస్సరంగా దాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. బ్రహ్మాండనాయకస్య శేషాదిర్వాదనః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహోత్సవన్మాంగౌ అపాసనాగ్రేతస్మిన్నందరే ఆహారకర్మ కరిష్యే ఏతోన్మందరేజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్మందస్తభావ శుద్ధసామ్నా శుద్ధర్వార్వార్మమంతో ఇంత శుద్ధారాగ శుద్ధ శుద్ధావరే శుద్ధ ఇంద్రారా శుద్ధవర్ధగమ్య ఇంత శుద్ధవరారయం శుద్ధార్థే శుద్ధావృద్ధాం రావే తండ్రే భుమే త్వావాహయావే మే దేవాద్రమయ్య శేరత్వే దేహోదే దైవ్యాహోదర్మ సర్వాభువేరా సత్యావృహోమేస్తు ఏమాంగోత్సరాదేవాసో అధివాసదావే దేవేశ్వరదేవాదే మహాప్రహే సోమరాజన్ అగ్నం మల్లమోద్భాగస్తు ప్రత్యందరస్వేషాన్ చిత్త ప్రధావే దద్భారం సప్తృషినావాగయామే ఉద్దనం యద్వాతం రేఖాయాత్ర ప్రోక్ష లంబకో ధ్యాయాల ప్రజాద విట్టుమావాగయామే రేఖాయ స్కందమావాగయామే తడంగ్రహత జాలవేదో భువనశ్రే జగదముద్రశ్రే అగ్నమ శుద్ధావే గర్భాదమల్లావయావో హృదయప్రవద్ధాల్య గృహప్రవేగరే సముద్రవత్సాలక్షదేవాన ఆయుధాయ ప్రణమ్య ఉపావరాహ తగ్ధాయ అధికారుణస్వ అవధారుణస్వ సర్వారుణస్వ బ్రహ్మజ్ఞానం బ్రహ్మ సాధురావ సముద్రావాస వట్టాసోత్సవ ఓం బ్రహ్మవావాయవే ఓం భవావాయవే ఓం భవనవావాయవే ఓం భోగ్భోస్వ దండకల్పవావాయవే బ్రహ్మణే మహావాహో ఆధారేణ यदा समर्पयामे सोमादेव भारतम होमादेव कर्मण्यन्ददादो साधन्नं विदग्धं हृदयं रसोणो योगात्ते ओम भो स्वभावायवे ओम अग्निभावायवे ओम अन्नभावायवे ओम भो दोषो संदभावायवे सोमाय महावाहो आधारे प्रोत्सवदरहोप्यावे ब्रह्मन् प्रकृष्यावे नमोनोस्तु तप्पेदाहं ओम मोक्ष स्वप्रकृष्यावे त्वथेकं दवदावरो यत्नागस्य विटेरमानोस्तु तप्पेदाहं ओम मोक्ष पात्रदाधावनाधाय सूर्य सरस्वते अबोधाग्रे प्रोक्षास प्राच्याविट्टो स्वबोधे प्राच्याविट्टो स्वबोधे दक्षिणदाविट्टो स्वबोधे उत्तरवेटो स्वबोधे पथन सोदत्ता निरब्बतो स्वबोधे परसगोच्छांदना विट्टबाबा यावे महात्बाबा यावे राउतबाबा यावे सर्वबाबा यावे सदासे कृतासे देवासे धरणासे वालपत्तो देवत्व सुंदस्व प्रदेशवागदेशावे अजवारवासं गच्छ पर एकं दवदावर पल्लागस्य विट्टेरबोधो
सप्तहीनादिगुण अमृतलागतत्रयमं यज्ञ जवान् ओम मलय स्वामा प्रणयिष्यामि यजमानवासं यच्छ प्रणयज्ञं दवदावदेतल्लागस्य भेट्टे जवारोस्तु सप्तहीनादिगुण अमृतलागतत्रयमं यज्ञं जवान् ओम प्रणय वपणयो आबो देवे प्रणयाले यज्ञसंसगन्धायन्नाः इदं मदन्देर उदोट्टाभिराग सगसवाढो यमाने लञ्चते पात्रने अज्ञाये से नम्बुगो योण ब्राह्मण दत्तार प्रजापतिवावाहयामे ब्रह्मणवावाहयामे इन्द्रवावाहयामे अग्निवावाहयामे सोमावाहयामे अग्निषवावाहयामे प्रजापतिवावाहयामे ब्रह्मणवावाहयामे इन्द्रवावाहयामे वसोनावाहयामे वर्धारावाहयामे रुद्रावाहयामे अपवस्वस्य ऋतुवावाहयामे 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 आदित्यावाहयामे अश्विनावाहयामे पुषर्मावाहयामे कक्षवावाहयामे कृतसोमावाहयामे अवायज्ञवावाहयामे विश्वान्धवारावाहयामे समिधावारावाहयामे आज्यवाहे प्रजापति टन्नुवावे ब्रह्मराज टन्नुवावे इंद्राज टन्नुवावे अग्नाज टन्नुवावे सोमाज टन्नुवावे अग्निहमाद्याज टन्नुवावे प्रजापति टन्नुवावे ब्रह्मराज टन्नुवावे इंद्राज टन्नुवावे मदभ्याज टन्नुवावे मदभ्याज टन्नुवावे रुद्राभ्य टन्नुवावे अववस्वस्य श्वेताज टन्नुवावे मृगाज टन्नुवावे मित्राज टन्नुवावे ऋणाज टन्नुवावे आत्याभ्याज टन्नुवावे अश्वभ्याज टन्नुवावे पोटाज टन्नुवावे कक्षाज टन्नुवावे कटसमाज टन्नुवावे अभाज्ञाज टन्नुवावे विश्वाभ्याज टन्नुवावे सर्वदेवेभ्याज टन्नुवावे आज्य प्रदर्शयावे शर्मदर्शयावे आज्ञाज्वानसे सबदश स्वाहा अमृतमनुभावे अंदरमक्षांध्रधाराय प्रत्यक्षाराय चित्तैतावरात् प्रत्यक्षजलभूतोः सोरस स्वाहा वाक्पतितावरात् प्रत्यक्षवतोः सो स्वाहा देवतावरात् प्रत्यक्षवतोः सोरस स्वाहा येनेन्द्रे आवप्रवालाः कथं पूर्णावां समुदायगृहीत मूलाग्राभ्यांकृतं सर्वयत्ता अभ्यर्च्य अक्षत आज्य सर्वैः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः जानवे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः कृष्णमकाय नमः देवगाय नमः सपेक्वाय नमः अग्निवृषाय नमः अजदानमन्नस्व अवदानमन्नस्व सर्वामन्नस्व दवोदप्रद रसाल्यलोकोद्भवाय अयन्दद्बल्लाध्यान समेत यस्वाहा देवन्न आहारमगर्तस्मन्तो सुभोन्दो महान्दोरन्नन्दो दस्व आदक्ष वायुव्यादाध्यायान्दो प्रजापते स्वाहा नैत्रादितारान्दो इंद्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निदेवाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा बलभ्य स्वाहा उदयभ्य स्वाहा अववस्वस्य श्वेताय स्वाहा हृदय स्वाहा मित्राय स्वाहा वराय स्वाहा आदित्याभ्य स्वाहा अश्वभ्य स्वाहा कोटाय स्वाहा कक्षाय स्वाहा कटहोमाय स्वाहा ओम अवभाग्याय स्वाहा ओम मिगेश्वेभ्य स्वाहा ओम समदेवेभ्य स्वाहा द्रव्याभिषाज्या सोमभावित्रागहेत सुखाध्यायोदे ओम भो स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भोर्भव स्वाहा अजयर्मो गस्साः विनर्मो गस्साः रेवो गस्साः जवदप्राधानेः असेरे सोमनारायणस्य प्रेमोत्तमस्य क्षेमलीलासमेतस्य समग्राण्डभवन् ब्रह्माण्डनायकस्य शेषायुर्वादः श्री श्रीनिवासस्वामिनः वैवाहमहोत्सवन्माङ्गौ अवाहराग्नौ आहारहोमगमने मन्त्रतन्त्र सर्ववर्ण विधि विपर्यास निर्णादिरक्त प्रायश्चित्तार्थम् अतो देवालये वैष्णवोमं गैषे अधिदेवन्नस्वारुन्नस्वारुन्नस्व देवप्रभा ओम देवावन्दनायन अवट्टवनकमे प्रिया सत्यदा स्वाहा इदावट्टवनकमे तेन बलो सुवर्णस्वागमे स्वाहा
శ్రీరమదాయకమేవట్ట గోబాధాభ్య తదర్మాణి ధారయం స్వాహ వట్ట కర్మాణవసేదో వృధరసే ఇంద్రసే దక్షిణ స్వాహ అధ్యక్షోః పరమేంద్రసూర్యః దివే విడక్షరాయే స్వాహ తద్ప్రావోర్ వల్లవాజాగ్రవాగం సత్సవందే వట్టోదత్రవగ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భూర్భువ స్వాహ అదివేమ గస్తాః విలేమ గస్తాః సర్వేమ గస్తాః ధవేద ప్రాధానేః. యజ్ఞరక్షక గోవింద గోవింద. దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టను సభక్తికంగా నిర్వర్తించారు. ఆ దేవదేవుడు ఆనంద నిలయాధీశుడై అదిగో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడుగా చక్కగా ఆ అర్చక స్వాములు చేయవలసినటువంటి వరుడికి చేయవలసినటువంటి మర్యాదలు వైఖానస భగవత్ శాస్త్ర రీత్యా నిర్వర్తిస్తూ ఉంటే స్వీకరిస్తూ ఉన్నారు. తిరుమల దేవాలయంలో దాదాపు 5,000 సంవత్సరాల నుంచి స్వామివారు కలియుగ ఆరంభం నుంచి కూడా ఇక్కడ నెలకొని ఉన్నారు. అదివో అల్లదివో హరివాసము 10,000 శేషుడ పలగలమయము అదే వెంకటాచలము అఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకు అపురూపము నిత్య నివాసము అఖిల మునులకు అని గానం చేస్తారు పదకవితా పితామహుడు. అద్భుతమైన ఈ తిరుమల బ్రహ్మాది దేవతలు మహర్షులు దేవతలు ఎందరెందరూ పావన అయినటువంటి వాటన్నిటికల్లా పావనమైనటువంటి ఈ క్షేత్రంలో స్వామిని నిరంతరం దర్శించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారట. అటు స్వామి ఎవరెవరు ఏ ఏ భావాలతో దర్శిస్తే ఆ విధంగా దర్శనమిస్తాడు. ఇదిగో ఇప్పుడు పెండ్లి కుమారుడుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అటు స్వామి ఈ క్షేత్రంలోకి అడుగు పెడితేనే ఒక ఆనందం అనిర్వచనీయంగా మనకు కలుగుతోంది. కోరిన వరాల్ని ఇచ్చేటువంటి ఈ కొండల కోనేటి రాయుడు కలియుగ ఆరంభంలో దాదాపు 5,000 సంవత్సరాల క్రితం తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో ఆనంద నిలయమనే బంగారు మేడలో కొలువై దర్శనమిస్తూ ఉన్నారు. ఎందరెందరో స్వామికి సేవ చేశారు. అలిపిరి దగ్గర నుంచి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తూ ఉంటే ఒక్కొక్క అడుగులో మనం గోవిందా అని అంటూ ఉంటే ఒక్కొక్క భక్తుడు యొక్క అనుభవం మనకు స్పృశిస్తూ ఉంటోంది. అలా పైకి అడుగు పెట్టగానే మహాద్వారం మనకు కనిపిస్తోంది. పడికావిలి అని అంటారు, పెరియ వాసల్గా తమిళంలో అంటూ ఉంటారు. ఆ 7 బంగారు కలశాలతో అది శోభిస్తూ ఉంటుంది. దానిని దాటితే కృష్ణరాయ మండపం కనిపిస్తోంది. తర్వాత లోపలికి ప్రవేశిస్తే రంగనాయక మండపం ఒకవైపు, అద్దాల మండపం మరొక వైపు, ఇంకా లోపలికి వస్తే తిరుమలరాయ మండపం. ఇప్పుడు సంపంగి ప్రదక్షిణంలో దక్షిణం వైపున కళ్యాణ మండపంలో స్వామికి అదుగో వస్త్ర సమర్పణ చేసేటువంటి సన్నివేశాన్ని వీక్షిస్తున్నాం సవైదికంగా. యజమానోహో ఆయురాఘాతే సుప్రజాత్మాఘాతే శ్యామాఘాతే ఉత్తరాం దేవయజ్ఞామాఘాతే భూయాగవిష్కరమాఘాతే దివ్యం ధామాఘాతే విశ్వం ప్రియమాఘాతే తదరేణ కవిటాఘాతే తదధ్యాత్ తదప్పే దేవారాధంద తైతాంబలే తొట్టాసకస్రవాయోగంబలే గవాయకుళోరవ సుమంగళేర్యంవలో రమాగంధమే రవస్వ సౌభాగ్యవస్తే దత్తాయాదాత్సం వివరేణ ఇమాండవంతమేత్వస్వభత్రాగం సుమహాంగులు తదాస్యాం తొట్టారాలే విమటమేకాదశంగులే సోదరే రోనివార స్వవర శోభవాన కళ్యాణ. స్వామివారి కళ్యాణ మహోత్సవం దానిలో భాగంగా వస్త్ర సమర్పణ గావించారు. వేదమంత్ర పురస్సరమైనటువంటి ఆ సన్నివేశాన్ని కన్నులారా వీక్షించాం. ఇప్పుడు మహాసంకల్పాన్ని పఠించబోతూ ఉన్నారు.
ఈ మహాసంకల్పంలో దేశ కాలాలను కీర్తించడం, మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థల వైభవం ఎంతటి ప్రశస్తమైనదో కీర్తించడం జరుగుతోంది. ఆ విశేషాలు మరలా తెలుసుకుందాం. సనాతన ధర్మాన్ని ఆచరించుదాం. గోవిందా గోవిందా. భ్రవరేత్ర కస్యీణాం మధ్యే చిత్తాసనే కుసవయే సుమదేరయంతో శ్రీశాస్త్రసారమిగళం విగళం భూయో నమా విమనే గూఢం ప్రసన్నం అస్యదేవరాజనారాయణస్య అజందావ్యక్తప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం వ్యక్త మగదహంగార ప్రతియత్రాగాసాత్మకైరావృతే అప్పమగద బ్రహ్మాండమండలే ఆదాయత్మకర్మాండ ప్రవేక్షణాగరే స్వదత్తోపయత్తునస్య అదల విదల సుతల మహీదల సప్తరాజాస్వామలే భూలాగ భూర్లాగ భూర్లాగ మహల్లా జలోలాగ తపోలాగస్య అదోవాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సకస్రమణామణమండలమండలే అష్టదగ్ధంలో ఉండోదండాడ్డంబిదే లోకాలోకాదలవలేదే లవణాత్మేపరవృతే జంబో ప్రక్షేపేర్దేవదే మాఘేంద్రాదే సప్తవిరాజనే ఏమగోడాది పర్వతాదిట్టనే ఇంద్రప్పహోండాద్దిగే హరిపూర్ణ కింబల హైరావదారాం ఇంద్రప్పస్య బల పాజల్య సూరయే పంచాశత్వాల విస్తీర్ణ భూమండలే అఖండాద్దిగే జంబోద్దేవే భారతవర్గే భరతఖండే దండశాలే ప్రజాపదక్షేత్రే సమభూవత్రేకాయా శ్రీలంకాదిగ్బాఘే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశవోర్వేణాం దశావరేణాం తద్వంశ్యానాం పుత్రాణాం నరకాల విత్తీన ఆమాద ప్రమాద ఉన్మాద వైకుంఠాత్మలోకేడు స్వారోప్య సామప్య సాయుధ్య పదజమాక్రమాద్యర్థో శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థో చదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విచారేణ నానావిధ శాస్త్రోక్త భాగ్యేన వేదోక్త భాగ్యేన విషదోక్త ప్రకారేణ బలేదోక్త ప్రకారేణ యమాద్ కన్యాదానవరా ప్రాప్త్యర్థో కన్యాదానంగారేష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య ఆనందవల్లాడకర గాంభీరస్య దివ్యమంగళయజ్ఞస్య సంగయావద్భాంజన కోటసూర్య ప్రకాశస్య శ్రీమదా వైకుంఠనాయకస్య శ్రీమద్వైశారభాగవాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరామణ భారద్వాగోత్రోద్భవస్య మందైన ఏదైన ప్రవర్తమానస్య పరత్వోత్సాహదాయస్య భగవత్ప్రభావస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణత్రే ఆంగీర్ణ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరామణ భారద్వాగోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రతిగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగమనాత్మక ఉత్తస్వభావస్య భగవతః సంఘావతారస్య శ్రీమహావిష్ణోః పరమావతారబ్రహ్మణ పౌత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరామణ భారద్వాగోత్రోద్భవస్య సహస్రవతార వాతావరణస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోః ఆధిరారంభణ పుత్రాయ ఆంగీర్ణ భారతత్వ భారద్వాజ త్రయాణ ప్రవరామణ భారద్వాగోత్రోద్భవాయ భక్తరాగ పరివారాయ క్రీడకార కేయోర దివ్యావళ ముడితాయ ప్రబల్ల పారిజాతాయ కౌస్తుభాంగ్రాయ దేవీదాంబరాయ దివ్యమాల్యోగశోభితాయ ద్విజావతారాయ ప్రబల్ల పారిజాతాయ స్వర్ణగుణవాడారూఢాయ అచందాదేవర స్వభావరాకల్య చోధోయ రత్నాకరాయ అగ్రధాగాధ్యాయురో అఖిలాల వేత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర భగవరాహోజాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ యుగ సామావళ సకల వేదాధ్యాయే భాగోత్సవ ప్రవాళ ఔ వంజాహే ప్రవాణ
భార్గవోత్తోద్భవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టో స్వత్రాంగనకేయోర పాషారవిందాం శ్రీమహావిట్టో వక్షస్ర నివాదనే అతి సౌందర్యవదే ఆనందవరాత్మగా శ్రవరాంగే ఉత్తరే నక్షత్రే కన్యారాహో జాతాం అయోనిజాం మృగసంకల్పవలయాం ఇమాం శ్రీదేవీనాంనే ఇమాం కళ్యాం విలీమగే దాస్యావే యుగసభావళ సకల వేదాధ్యాయే కాస్తోత్సవేత్ర్యాఢ ప్రవరామ కాస్తోత్సవోత్తోద్భవే సర్వాలంకారవదే శ్రీమహావిట్టో వత్రాంగనకేయోర పాషారవిందాం శ్రీమహావిట్టో అత్యంత వరాహే అత్యంత సౌందర్యవదే ఆనందవాత్తుగా శ్రవరాంగే శ్రవదే నక్షత్రే మేనాసో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదవయాం ఇమాం భూదేవీనాంనే ఇమాం కళ్యాం విలీమగే దాస్యామే కన్యాంకరసమ్మల్లాగనగాబోధ దాస్యా విట్టభ్యం బ్రహ్మలోకేదేహ కళ్యాణరంగరాహసాద్దే సుధీరాయువేదే ప్రేలోకం ప్రేక్షామే ధర్మాహతేభ్యే సుసంబర సర్వోదాక సర్వదేవదాః మాంగళ్యాం ప్రహాస్యామే శ్రీనాథ కమలాపదే కన్యాధారోత్తోత్రే భవంతో మహాంతోడందో ప్రజావద సయామదః తుక్కయోదాసవో కామస్వృతివానందో కస్యాదేవాదే భగవామోద ప్రబోధానందః తుక్కయోర్నిగదస్తమః స్మృత్యావకామస్మృత్యాలే దక్షిణానాం ప్రదగ్రహే. ఏడు కొనలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద. గోవింద నామాల మాధుర్యాన్ని చక్కగా ఆస్వాదించినటువంటి వారు ఆ నామస్మరణ చేత కలుగుతోంది అమందమైన ఆనందమని అట్టి నామాన్ని ధరించినటువంటి లీలా మానుషధారి గోవిందుడు ఈనాడు మన కనుల ఎదుట చక్కగా సాక్షాత్కరిస్తూ అనేకమైనటువంటి వివిధ ఆభరణాల్ని ధరించి తన కుడి హస్తాన్ని తన పాదాల వైపు సూచిస్తూ ఒక వింతైన సొంపైన భంగిమలో పెండ్లి కుమారుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. ఒక కవి అంటాడు, కుడి హస్తం ఇటు చూపు చందమిది వైకుంఠమ్మనే అందమో జనధివురాత పరీత భూభువన రక్షా దక్షిణమ్మైన నీ అడుగులు చూడు మనవో కాకయొకమయ్యారంబో సందేహమై ఎడిగే నానతి ఇమ్ము వెంకట నగాధ్యక్ష జగద్రక్షక. ఇలా ఉండటానికి కారణం ఏమిటయ్యా? ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని మోకాల లోతు మాత్రమే చేసి సులభంగా దాటించడమే కాకుండా మిమ్మల్ని నా సాన్నిధ్యాలన్నట్లుగా ఎడమ చేత్తో సందేశం ఇస్తున్నట్లుగా శ్రీనివాస పరంధాముని యొక్క భంగిమను గురించి ఒక అజ్ఞాత కవి చమత్కారంగా అంటారు. ఇదే వైకుంఠము అని ఈ క్షేత్రాన్ని గురించి చెప్తున్నావా, లేక నా పాదాలని ఆశ్రయించమని చెప్తున్నావా? ఈ సూచనకు ఏమిటి స్వామి అర్థము అనంటే, నీవు ఎలాగ భావిస్తే అలాగా అని చిరునవ్వులను చిందించేటువంటి వెంకటరమణుడు. ఆ చిరునవ్వులోనే ఒక చక్కని చమత్కారం ఉన్నది, ఒక మాయ ఉన్నది. ఆ మాయ చేతనే జగత్తంతా మోహితమవుతోంది. ఆ మాయ వల్లనే ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వజీవులు వారి వారి ధర్మాలను కర్తవ్యాలని భగవత్ ప్రసాదంగా మనం ఏది కోరితే అది ఆయన ఇవ్వడం కాదు, ఆయన ఇచ్చిన దాన్ని మనం భగవత్ ప్రసాదంగా భావించి జీవించాలి అనేటువంటి సందేశమా అని అనేక రకాలుగా భావనలు చేస్తూ ఉంటారు భగవానుని యొక్క భక్తులు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతారం చేస్తానన్నాడు పరమాత్మ. ఆ అవతారాలు అనేకమైనటువంటివి. అన్ని అవతారాలలో ఈ అర్చావతారం విశేషమైనటువంటిది అని అన్నారు. ఆయా అవతారాలలో ఆ కాలంలోనే వారికి ప్రాధాన్యం. కానీ ఈ అర్చావతారం ఎన్నో తరాలు దాటిపోయినా స్వామిని నిరంతరం శాస్త్ర విహితంగా అర్చిస్తూ స్వామివారి ఉత్సవాలలో చక్కగా దర్శిస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తించేటువంటి భాగ్యం మనకు కలుగుతోంది. వీటన్నిటికీ మూలమేమిటి
ఆగమశాస్త్రం చక్కగా వేద మంత్రాలను ఉపయోగించి భగవద్ ఆరాధనా విధానాన్ని చెప్తోంది. అవి వేదాలనేటువంటి భగవానుని ముఖకమలం నుంచే వెలువడ్డాయి. అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రపంచంలో ఏ వాన్మయం కూడా అంతకు మించిన ప్రాచీనత్వం ఏదీ లేదు. అది గురుముఖత అధ్యయనం చేసేటువంటిది. వేదంలో పూర్వభాగం యజ్ఞయాగాదుల విధానాన్ని చెప్తోంది, ఉత్తర భాగం పరమాత్మ యొక్క విశేషాన్ని అందిస్తోంది. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని 4 భాగాలుగా ఉంటుంది. సంహితలో యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి విషయాలుంటాయి. బ్రాహ్మణము అనేటువంటిది ఆ యజ్ఞయాగాదుల యొక్క విషయాలను వ్యాఖ్యానిస్తాయి, అర్థం చెప్తోంది. ఇదిగో ఈ హోమం ఇలాగ చేయండి, ఈ యజ్ఞం ఇలాగ చేయాలి, ఏ ఏ యజ్ఞాలలో ఏ ఏ మంత్రాలు ఉపయోగించాలో, ఏ ఏ ద్రవ్యాలతో చేయాలో చెప్తోంది. ఇవన్నీ గృహస్థులు చేయవలసినటువంటి పని. మరి గృహస్థులైనటువంటి వాళ్ళందరూ చేయలేరు కదా, అందువల్లనే ఆలయాలు ఏర్పాటు చేశారు మహర్షులు. ఆలయాలలో ప్రతినిత్యము కూడా ఈ యజ్ఞయాగాదులు భగవద్ ఆరాధనలు జరుగుతుంటే సమాజం సుభిక్షంగా శాంతిగా ఆనందంగా ఉంటోంది. మరి ఆరణ్యకమని మరొక భాగం ఉన్నది. అరణ్యంలో వనప్రస్థ ధర్మంతో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి ఉపాసనలు, వ్రతాలు, యాగాలు కూడా చెప్పారు. ఒక 25 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉండి గురువుల దగ్గర విశేషాలు తెలుసుకొని ఆ తర్వాత సహధర్మ చారిత్వం, పత్ని జాయా అని, దంపతి అని కూడా అంటారు, జాయాపతి. ధర్మాచరణకు భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ యజ్ఞయాగాదులను చక్కగా నిర్వర్తిస్తూ న్యాయమైనటువంటి ధనంతో ఇవన్నీ కృత్యాలు చేయాలి అని. అటు తర్వాత వానప్రస్థాశ్రమం, అరణ్యాలలో ఉండి భావించేటువంటివి, ధ్యానించేటువంటివి ఆరణ్యకాలు. ఇక చిట్ట చివరిది ఉపనిషత్తు అని, పరమాత్మ, జీవాత్మ, జగత్తులని గురించి ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. శృతి శీర్షాలు అని అంటారు. 1180 ఉపనిషత్తులున్నాయి అని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఆయా మంత్రాలతో దేవతాహ్వానం చేయడం హోత అని ఆయన చేస్తాడు. అలాగనే యజుర్వేదం 2 భాగాలుగా ఉంటుంది. సామవేదం ఉద్గాత అనేటువంటి ఆయన గానం చేస్తాడు. ఇలాగా స్వరప్రధానమైనటువంటి వేద వాన్మయంతో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి విధానం. అదిగో అట్టి వేదవేద్యుడైనటువంటి స్వామి ఈనాడు మాంగళ్య ధారణ చేయడానికి సిద్ధమవుతున్న శుభవేళ. లక్ష్మీరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద గోవింద. సంతయావేదాంగశబ్దండ సాంగత్తే గురుదా అదహేతా సావిత్రే శ్రీ నమః. మంగళోత్తరాణం గురాదే ప్రజాపయస్వామహం రాజానమధరయా సంతయావేదాంగశబ్దండ సాంగత్తే గురుదా అదహేతా సావిత్రే. హరిణే నమః. మంగళోత్తరాణం గురాదే ప్రజాపదస్వామహం రాజానమధరయా సంతయావేదాంగశబ్దండ సాంగత్తే గురుదా అదహేతా సావిత్రే. మంగళధారణయుక్త సూత్ర బంధ మహాందోళనంతో సంతా సంధ్యా మెరుగా ప్రజావా యుద్ధంగ శోధలో రజమాన శోభన శోభమాన కళ్యాణ వినమే తావ. అలివేణిని పెండాడవయ్యా అలివేణిని పెండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా
అలివేణిని పిండాడవయ్యా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీరను కువలాయా సొలపుల తొలి తొలి చూసిన చూపులు కొలది మీరను కువలాయా చలగి చేతులను చేసిన సన్నలు చలగి చేతులను చేసిన సన్నలు తలపగనలు గడ తలబాల అలివేణిని పిండాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పిండాడవయ్యా ననుపున సెలవుల నవ్విన నవ్వులు కొన కొనగా బాల గోల్డాయా ననుపున సెలవుల నవ్విన నవ్వులు కొన కొనగా బాల గోల్డాయా అనువుగా ప్రియమున ఆడిన మాటలు అనువుగా ఇమాం రాజాన అవపామే నబద్ధకరణాన్ మమ శుద్ధం దసన్ననలాస్తదగ్నమల్లదా ఎల్లార్బబ్రో వేద్నో రాజాన అవపల్డే దీర్ఘాయురస్తవేపగరేణం ధాం జనయో మమ స్వాహా ఇమాం రాజాన అవపామే నబద్ధకరణాన్ మమ శుద్ధం దసన్ననలాస్తదగ్నమల్లదా ఎల్లార్బబ్రో వేద్నో రాజాన అవపల్డే దీర్ఘాయురస్తవేపగరేణం ధాం జనయో మమ స్వాహా ఇమాం రాజాన అవపామే నబద్ధకరణాన్ మమ శుద్ధం దసన్ననలాస్తదగ్నమల్లదా ఎల్లార్బబ్రో వేద్నో రాజాన అవపల్డే దీర్ఘాయురస్తవేపగరేణం ధాం జనయో మమ స్వాహా ఓం భో స్వాహా ఓం భో స్వాహా ఓం భో స్వాహా ఓం భో స్వాహా
ఓం భూర్భో స్వస్వాహ అదేమో గచ్చాలు ఉదయమో గచ్చాలు ఉదయమో గచ్చాహ దప్పాభావే అసేనే సోదరారాయణ సేనపదేవాతమస్య క్షేమాం లీలాసమేనస్య సింహరాంలోడ్ బ్రహ్మాండనాయస్య క్షేత్రాదివాయః శ్రీనివాసస్వామినః వైదామహోత్సర్మాంగౌ అబాహ్రాగౌ రాజహోమాంతే సర్వప్రాయశ్చార్థో దేవాలే వైత్తమహోమం గైషే అతిదేవం నస్వామి ఉదయం నస్వామి హృదయం నస్వ దేవో దప్రవ ఓం మద దేవాంగ ఆయన అవటో కృపే పృథివ్యా సప్త స్వాహ ఇదమట ఉదకమే త్రేదాంగే ఉదో ఉద్వాంగే స్వాహ త్రిపదాయకమే ఉట గోవాదాభ్య మాయా స్వాహ ఉట అకర్మానసే వ్రవసే లేసదిత్ర స్వాహ తద్దస్వాహ ప్రవృహ దివేయక్వ స్వాహ తద్దప్రవోర బల్లవాజాగ్వాగం దర్శనలే వెట్టోనత్రవ గస్వాహ ఓం భస్వాహ ఓం భస్వాహ ఓం భస్వాహ ఓం భర్భో స్వస్వాహ అధిదానమో గస్సాహ హృదయమో గస్సాహ హృదయమో గస్సాహ దేవో దప్పాభావే హే సోదరారాయణ సేనపదేవాతమస్య క్షేమాం లీలాసమేనస్య సింహరాంలోడ్ బ్రహ్మాండనాయస్య క్షేత్రాదివాయః శ్రీనివాసస్వామినః వైదామహోత్సర్మాంగౌ అబాహ్రాగౌ వృత్తాన్వహం గైషే అతిదేవం నస్వామి ఉదయం స్వామి హృదయం నస్వ దేవో దప్రవ ఇదస్య హిమాదర హిమద్దాహ్నే ఉగాదో స్వాహ అగ్నే సుట్లగుణే సోన ఉదాగనే కవతే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నే స్వాహ ప్రజావే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యదేవేభ్య స్వాహ సర్వాభ్యదేవాభ్య స్వాహ సర్వతేవాయటో ప్రయ స్వాహ మాతృ స్వాహ ఎన్మాత్రం ఇంద్రాభ స్వాహ స్వాహ యశేభ్య స్వాహ వైటేభ్య స్వాహ నటే స్వాహ క్రయ స్వాహ రభే స్వాహ దేవేభ్య స్వాహ పురోభ్య స్వాహ హృదయ స్వాహ హృదయ స్వాహ సర్వసమృదయ స్వాహ ఆశ్రమదత్తాగే అనేకంగమ్మ హేనం పరివార ప్రణయగ స్వాహ గ్రహ యువాన్ స్వాహ యదగమ్మ ఎన్నాగమ్మ యద్రేజన్ నాద్రేజే చంద్రతో విట్ట విద్య యజ్ఞమేతావ స్వాహ గృహాయ యువాన్ స్వాహ ఎప్పుడు ఉంటాయి రక్త యజ్ఞమంత ఉదకం మనోవా అనయాగ చాతస్వం గదే స్వాహ సుత్ర ఇంద్ర స్వాహ సూర ప్రోడాహ స్వాహ యతేంద్ర రథో పద్మహోద జగద్దేవేభ్య ఇంద్రాజ్య రవినాగదే స్వాహ ఏదో శ్రీదేవి స్వాహ సమదే సదోషే సోజమే స్వాహ జమసమే వృతోమే వా స్వాహ సోరసమే ఉత్తమే వా స్వాహ సోమహత్తమే వా స్వాహ వాయాద్య ప్రాణమే వా స్వాహ భ్రమణాదిమే వా స్వాహ తత్వకల్ప ప్రాణే తత్వత్ర ప్రవర్తన నిరావసే స్వాహ వృద్ధాన వద్దాంత భ్రేర పూర్ణమంగాప్యావే స్వాహ అడ్డే భక్తక స్వాహ వేద భక్తక స్వాహ నో భక్తక స్వాహ ప్రదే భక్తక స్వాహ వనవాసోక్తక స్వాహ అడ్డే జనక స్వాహ వేద జనక స్వాహ నో జనక స్వాహ ప్రదే జనక స్వాహ ఓంకాసవేనక స్వాహ తమంగామయోడా గదర సమాత్తే సందేశ్వర దేవేంద్రాన్ నిరో స్వాహ పూర్ణాగవ తమాంజోడే పూర్ణాగమత్తమాంజోదే సంవైభోర్ణాగదే సర్వభవాప్రోదేదోయం పూర్ణాగదే అస్వామ వప్పనివట్ట స్వాహ ఆజ్ఞేఢం ఇంద్రాయ మే స్వాహ పూర్ణందో సప్తమాదాయ అగ్రసప్రదాయ రతప్రదేశోపమాధ్యాసప్తంద అదిదేవ గత్వాదే आवाहवान यदा उदासं बट्टावयावे पवित्रवत्रं में भूया स्वाहा पुनर्वर्णं में भूया स्वाहा प्राच्यां दक्षिणायां यच्चावद्वायां राजां तत्समने प्रवया दक्षिण प्रवया तरपने सुदा तोनमने दक्षिण तोनमने तुरदा तोनमने प्राच्यां तो सदनमध्ये सर्वांबरभोक्ष्य ग्रन्थविसज्जाद्य प्रोक्ष्य अद्यत्रोक्ष्य आप्यायं धामा वो आम्बरंग सदोरावट स्वाहा शुद्धं सुभदनं
శుద్ధం దేవసదనం దేవస్తోద్భాగ్యమాలిత్య భోజత్పాదోపదేకదంబవే అగ్నిర్మాలయ బోధే ఆదిత్య స్వమో నమః త్రయాయుధం జమదగ్నే కస్మత్సత్రయాయుధం యజ్ఞవానాం త్రయాయుధం దండే త్రయాయుధం దీర్ఘాయుక్తాయ సతాయ భలాయ సదంజ కచ్చతే త్రయాయుధం ఆ భోగత్తామ జాపవస్తార వాద్యేతదాద్రా మహేర్ణ దక్షే యోగస్థోర వార స్వస్థమాదేన ఉదనేన మాదరాద పారంగమ సఖ్యాదంబరాబో ధనైరాదనః వస్తమేదోత్సమా యజ్ఞోపధేనమస్తే యతే జ్ఞానందప్ప యోపయతే తన్నుప్ప ధేనమః బాలకలం వా దేవవా అగ్నే జాలవేహే భగవాన్ బుద్ధవానమః అయేన వాజామహేంద్రేవార్ధాత్వ ప్రదేశవాబాధ సదామ యజ్ఞ సకలం భక్తే సమన్సీమ నారాయణాయ ప్యారే సర్వసే శ్రీనివాసాత్మనమత్తో ధర్మసే కృష్ణాత్మనమత్తో బ్రహ్మణేన భాగవమాయ పునఃపాదమయాసమప్యాయగ్నివిదాయ పునఃపాదమయాసమప్యాయదాభాగవః ఆజ్ఞాభారణివేదయామే పురోపహారం సమర్పయామే బ్రహ్మాణోద్భాసయామే బ్రహ్మాణోద్భాసయామే సమోద్భాసయామే అగ్నోద్భాసయామే ఆదిత్యమవగచ్చ తత్సం బ్రహ్మాత్మనమస్తో సమసే శ్రీనివాసాత్మనమస్తో యజ్ఞరక్షక గోవింద గోవింద. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పూర్ణ పురుషులైనటువంటి పురుషోత్తముడికి పూర్ణాహుతిని నిర్వర్తించి స్వర్గాన్ని అపవర్గాన్ని ప్రసాదించేటువంటి ఈ యజ్ఞ విధానం, ఈ యజ్ఞ ద్వారానే, ఈ హోమాది క్రియల ద్వారా గృహస్థ అయినటువంటి వారు అన్ని యజ్ఞయాగాదులు నిర్వర్తించాలి. ఆ ఫలితాన్ని ఇక్కడ అహరహర అనుష్ఠాన రూప తద్దోష నివారణార్థం చేయవలసినటువంటి వారు సరిగ్గా పంచమహాయజ్ఞాలు చేయలేకపోతే ఆ యజ్ఞ ఫలితాన్ని ప్రసాదించడం కోసమా అన్నట్లుగా స్వామివారి దివ్య సన్నిధానంలో పూర్ణాహుతిని నిర్వర్తించి ఇప్పుడు ఆ గోదాదేవి మధుర భక్తితో మాధవుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందింది. ఆ గోదాదేవిని స్మరిస్తూ ఆమె గానం చేసినటువంటి వారణమాయిరం అనేటువంటి పాసురాలను అక్కడ అధ్యాపకులు చక్కగా గానం చేస్తూ ఉంటే కొబ్బరికాయను దొర్లించడం ద్వారా ఆ సన్నివేశాన్ని కలలో తాను పొందినటువంటి ఆ దివ్యానుభవం, ఆ అక్షర స్వరూపాన్ని దర్శించిన విధానం మనం కూడా స్మరించడం ద్వారా స్వామి అనుగ్రహం కలగాలి అని ఆకాంక్షించడం జరిగింది. ఇప్పుడు స్వామి తాను ధరించిన ఆ పుష్పమాలికను తన పట్టపురాణి అయినటువంటి ఆ శ్రీదేవికి అమ్మవారికి సమర్పించడం ఒక విశేషమైనటువంటి సన్నివేశం. తనకు తన దేవేరికి ఏ విధమైనటువంటి భేదము లేదు అని వ్యావహారికమైన స్థితి కోసం అదిగో మేము ఇలాగ ఉన్నాము అని సూచిస్తున్నారా అన్నట్లుగా ఆ అర్ధాంగి తనలో సగభాగమైనటువంటి ఆ దేవేరిని, ఆమెలో ఉండేటువంటి దయా, కారుణ్యం, ప్రేమ, వాత్సల్యం అన్నీ కూడా ఈ జీవుల యందు అపరిమితంగా వర్షిస్తోంది. ఆమెలో కోపం అనేదే లేదు. స్వామివారిలో అయినా కొద్దిగా అప్పుడప్పుడు మనం చేసినటువంటి తప్పులు గుర్తుకు వస్తే తండ్రి
ఎలాగైతే కోపిస్తాడో అలాగ కొంచెం కోపాన్ని అభినయిస్తారు స్వామి. కానీ అమ్మ ఎప్పుడు కూడా అమ్మే చల్లని తన వెన్నెల కిరణాల్లాంటి చూపులతో దయామృత తరంగాలను వర్షిస్తూ ఉంటుంది. అందువలనే అమ్మను చెంత చేర్చుకోవడానికి స్వామివారు కూడా ముందుగా అర్చక స్వామి ద్వారా పుష్పమాలికను పంపించి, ఇందాకటి నుంచి నీ సంతతి కోసమే కదా కొంచెం దూరంగా ఉన్నావు దేవి, నా చెంత చేర్చుకోబోతున్నాను అని ఒక సందేశాన్ని పంపించారా అన్నట్లుగా ఆ పుష్పమాలికను అమ్మవారికి, ఆ భూదేవికి కూడా వరాహావతారంలో ఈ భూమంతా ఎక్కడో ఉంటే రసాతలంలో దాన్ని పైకి ఉద్ధరించి మనమంతా చక్కగా నివసించడానికి యోగ్యమయ్యేట్లుగా చేశాడు. అందువలనే కృతజ్ఞతగా అమ్మ కూడా స్వామి చెంత చేరడానికి తహతహలాడుతూ ఉంటే స్వామివారు అదిగో ఆ అర్చక స్వాములను ప్రేరేపిస్తూ ఉంటే వారు వడివడిగా వేగంగా స్వామి చెంతకు చేర్చాలి అని దానికి పూర్వరంగాన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఆ దేవేరులు ఇద్దరూ కూడా నేను ముందుగా స్వామి చెంత చేరుతాను, నేను ముందుగా స్వామి చెంత చేరుతాను అనేటువంటి ఆ భావాలను పొందుతూ ఉంటే భక్త హృదయాలు ఆ విరహాన్ని సహించలేక రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని స్మరణ చేస్తూ ఉంటే చిరునవ్వులు చిందించేటువంటి వెంకటరమణుడు ఆ భక్త హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఇదిగో మేము ముగ్గురం ఉన్నది కూడా మీకోసమే, మిమ్మల్ని అనుగ్రహిస్తాము అని స్వర్ణ సింహాసనారూఢుడై అలా ఉంటే కళ్యాణం కమనీయ కోమల కరై రాద్రాక్షతారోపణం. వివాహం అనగానే మనకు గుర్తుకు వచ్చేది తలంబరాలు ఏ విధంగా ఎప్పుడు ఆ దంపతులు ఎలాగా ఆ తలంబ్రాల్ని శిరస్సున వహిస్తారో చూద్దామనేటువంటి ఆకాంక్ష కలుగుతోంది. అదిగో దానికి కూడా సన్నద్ధం అవుతూ దేవేరులు స్వామి చెంత చేరి ముగ్ధ మనోహర కోమల శ్యామల స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని కనులారా వీక్షిస్తూ అదిగో ఆ అర్చక స్వామికి తిరుపరి వట్టాన్ని ధరింపచేస్తూ ఉంటే ఆ అక్షతారోపణకు పిలికిట తలంబరాల పెళ్లి కూతురు అని పదకవితా పితామహుడు గానం చేస్తూ